ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి రాజకీయం జెండా మోసినోడికి గుర్తింపు ఏది? అనకాపల్లి గడ్డపై రాజకీయ సెగలు రేగుతున్నాయి. నిన్నటి వరకు పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కార్యకర్త నేడు తన ఉనికి కోసం ఆవేదన చెందుతున్నాడు. జెండా పట్టిన కార్యకర్తకు అసలు విలువ లేదా? ఎన్నికలు వచ్చినప్పుడే మేము గుర్తుకు వస్తామా అంటూ క్యాడర్ నిలదీస్తోంది. పార్టీలు మారి వచ్చే వలస పక్షులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న అధిష్టానాలు రక్తం చెందించిన సొంత మనుషులను మాత్రం విస్మరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఈ మూడు ప్రధాన పార్టీల్లోనూ అంతర్గత కొమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కుతుంటే బీజేపీలోనూ నాయకుల మధ్య సమన్వయం కరువైందనే టాక్ వినిపిస్తోంది. ఇక వైఎస్ఆర్సీపీలో సైతం కార్యకర్తల కంటే కొందరు వ్యక్తులకే ప్రాధాన్యతనిస్తున్నారంటూ క్షేత్రస్థాయిలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు గోడ దూకుతారో తెలియని అయోమయ స్థితిలో అనకాపల్లి రాజకీయం నెట్టుకొస్తోంది. అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లోనూ జనసేన పార్టీ శైలి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొడతల రామకృష్ణ ఒకవైపు అభివృద్ధి పనిలో నిమగ్నమై ఉంటే, మరోవైపు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి కార్యకర్తలను కలుపుకుపోవటంలో సఫలీకృతమవుతున్నారు. నేనున్నాను, మీ కష్టం వృధా పోనివ్వను అంటూ ఆయన ఇస్తున్న భరోసా జన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కానీ మిగిలిన పార్టీల పరిస్థితి చూస్తే కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు లేకపోవడంతో వారు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వాలు మేల్కొనాలని, కార్యకర్తలు కేవలం ఓటు యంత్రంలా చూడకుండా వారికి తగిన ప్రాధాన్యతనివ్వాలి. లేని పక్షంలో రేపటి ఎన్నికల కురుక్షేత్రంలో అసలైన సైనికుడు కనిపించకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. జెండా మోసిన వాడికి గౌరవం దక్కని నాడు పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Please subscribe our channel AP Power News.